నమస్కారం అండి. నా పేరు ఎస్ వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చంద్రబాబు నాయుడు గారు విశాఖ కార్మికులపైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితమైనవి, కరెక్ట్ కాదు. ఆయన ఒకప్పుడు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయమని చెప్పి వాగ్దానం చేసి కూడా ఈరోజు పీడీ యాక్ట్ పెడతామని బెదిరించడము ఆయనకే తగదు. కాబట్టి పీడీ యాక్టు లేకుంటే ఎస్మా యాక్టు వీటన్నిటికీ కార్మిక వర్గం ఏం భయపడదు. కార్మిక వర్గ చరిత్ర అనేక పోరాటాలు, బలిదానాలు, త్యాగాలతో ఉన్నటువంటి చరిత్ర కార్మిక పోరాట చరిత్ర. కాబట్టి ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఎలా పీడీ యాక్ట్ పెడతారండి? హక్కుల కోసం అడిగితే పీడీ యాక్ట్ పెడతారా? హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెడతారా? ఆ విశాఖ ఉక్కు కర్మాగారము ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకునేటువంటి కర్మాగారం, దానికి పెద్ద చరిత్ర ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి చరిత్రను కూడా మీరు మర్చిపోయి ఎన్నికల్లో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయమని చెప్పి వాగ్దానం ఇచ్చి మరి ఈరోజు 34 ముక్కలు ప్రైవేట్ ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 34 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తా మరి దాన్ని ప్రైవేటుపరం చేయాలని ఈరోజు చూస్తామండి. ఈరోజు కూడా మీరు ఏం చెప్తున్నారు? ప్రైవేటు పరం కానీయము అని చెప్తారు. ఒక పక్క కార్మికులపైన పీడీ యాక్ట్ పెడతామన్నారు. దాదాపు ఈరోజు 30,000 మంది కార్మికులను మరి ఉంటే దాదాపు 18,000 మంది కార్మికులు కుదించారు. దానికి 12,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినామని తెగ గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి 12,000లో కూడా అన్ని అప్పులకు వాటికి ఖర్చు పెట్టారు తప్ప ఉత్పత్తికి ఏమాత్రం ఖర్చు పెట్టారండి? మీరు ఇచ్చిన 12,000 కోట్లు ఉత్పత్తికి ఏమైనా ఖర్చు పెట్టారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కార్మిక వర్గం పట్ల మరి మంచిగా మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కార్మిక వర్గంతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. ఒకసారి చరిత్ర తెలుసుకోండి. కాబట్టి ఆయన వ్యాఖ్యలను మేము ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాబోయే కాలంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి అన్ని రకాల కార్మికుల సమస్యల గురించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి ఈవేళ సమావేశమయ్యాం. తర్వాత సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.